పకోడా మాత్రం చాలా క్రిస్పీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో కరకరలాడే టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం ఉల్లిపాయ పకోడీలోకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వామ్, కరివేపాకు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుందాం. ఆనియన్స్ని నేను చూపించిన విధంగా హాఫ్ మూన్ షేప్లో సన్నగా అయితే కట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా హాఫ్ మూన్ షేప్లో ఇలా అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాక పెద్ద బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు సన్నగా అయితే తరుక్కోండి. మిర్చిని తరుక్కున్న తర్వాత ఒక చిన్న బౌల్లో అయితే వేసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్లో ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోండి. తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఆనియన్స్ని నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆనియన్స్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని కలుపుకున్నాక ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని అయితే ఒక 2 కప్పులు అయితే వేసుకోండి. శనగపిండి వేసుకున్నాక బియ్యపిండిని అయితే వేసుకుంటున్నా. బియ్యపిండి వేస్తే మనకు పకోడా కరకరలాడుతుందండి, అందుకైతే బియ్యపిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాక వామ్ అయితే ఇలా నలుపు అయితే వేసుకోండి. వామ్ వేసుకుంటే హెల్త్కి మంచిది, అరగడానికి కూడా. ఇవన్నీ వేసుకున్నాక కరివేపాకుని అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా కలుపుకునేటప్పుడే ఇందులో కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోండి. నీళ్ళు వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా. పిండి మనకి ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ మీకు రాకపోతే కొంచెం నీళ్ళు అయితే పోసుకొని నేను ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని అయితే పోసుకున్నాం. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. మనకి ఆయిల్ మీడియంగా కాగాలండి. ఆయిల్ వేడయ్యిందా లేదా అని కొంచెం పకోడీ అయితే వేసుకొని చూసుకోండి. ఆయిల్ వేడయ్యాక పకోడీని అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ పకోడీని ఎలా వేస్తున్నానో చూసి అలా అయితే వేసుకోండి. పకోడీని ముద్దలు ముద్దలుగా వేస్తే లోపల పచ్చిగానే ఉంటుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పకోడీని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి పకోడీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పకోడీ ఈ కలర్ రాగానే తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకొంచెం పకోడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. పకోడా కలర్ లైట్ గా ఉందని చెప్పేసి మరీ డీప్ ఫ్రై అయితే చేయకండి. పకోడా అనేది గట్టిగా అయిపోతుందండి చల్లారిపోయేలోపు. మిగతా పిండితో కూడా పకోడీని అయితే వేసేసుకుంటున్నా.
ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడాని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పకోడాలు అనేటివి పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఇదే చివరి పట్టండి. కాల్ కేజీ అరగట్లకైతే ఇంత పకోడా అయితే వచ్చిందండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో పకోడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. నేను ఇప్పుడు వీటిని బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు కూడా చెప్తాను. పకోడా టేస్ట్ ఉంది, చాలా బాగుందండి. పకోడా మాత్రం చాలా క్రిస్పీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంతేనండి, టేస్టీ అయినా క్రిస్పీ అయినా ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి A few moments later. ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఏం చెప్ప